నిమజ్జనానికి బయలుదేరి వెళ్లిన గణనాథులు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక యువశక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని వీరప్పనగర్ లో ఏర్పాటు చేసిన లక్ష్మీ గణనాథుని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా యువశక్తి యూత్ అసోసియేషన్ సభ్యులు, లక్ష్మీ గణపతి యూత్ అసోసియేషన్ సభ్యులు సంయుక్తంగా మాట్లాడుతూ 9 రోజులు గణపతి నవరాత్రులు పురస్కరించుకొని నిమజ్జనం చేయడానికి తీసుకువెళ్లడం జరుగుతుందని తెలుపుతూ దేశ ప్రజలందరికీ గణపతి నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ప్రజలందరికీ గణేశుడి శుభాకాంక్షలు. जय बोलो गणेश महाराज की जय। गणपति पप्पा आला लड्डू जय बोलो गणेश महाराज की जय। జ్ఞానానందరం దేవర్ నిర్మల స్ఫటికాకుదం ఆధారం సరైన హైగ్రూప్ పస్మే. जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज नाना नंदवन देवम निर्मल स्फटिकाडुति माना सर्व विजयन आयुर. జై గణరాజ్, జై గణ మహారాజా. ఈరోజు నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరే ముందు మా లక్ష్మీ గణపతి బీరప్ప నగర్ వారి పూజా విధానంలో 27వ తారీఖు పూజా విధానం స్టార్ట్ అయ్యి శుక్రవారం నాడు కుంకుమార్చనతో కూర్చున్న మీ భక్తులందరము, మేమంతా భక్తులము. మళ్ళీ మధ్యలో ఒకరోజు అన్నదాన కార్యక్రమము, ఒకరోజు దీపోత్సవము, పిల్లలకు రోజు పద్యాలు శ్లోకాలతోటి పిల్లలకు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ మళ్ళీ నిన్న పిల్లలకు సరస్వతీ పూజ నిర్వహించుకొని ఈరోజు నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరుతున్న మా అందరికీ దేశ ప్రజలకు లక్ష్మీ గణపతి బీరప్ప నగర్ సొసైటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లక్ష్మీ గణపతి అసోసియేషన్ వాళ్ళు వినాయకుని మహోత్సవాలు నిర్వహించడం జరిగింది. బీరప్ప నగర్ తొర్రూరు వాళ్ళు 27వ తారీఖు వినాయక చవితి మొదలు చేసి ఇప్పటి వరకు నవరాత్రులు తీరొక్క పూజలతోటి ఘనంగా చేయడం జరిగింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఘనంగా చేయడం జరిగింది. ఈరోజు వినాయకుని నిమజ్జనముకు చిన్నలు పెద్దలు అందరం కలిసి బయలుదేరడం జరిగింది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. బీరప్ప నగరి సొసైటీలో ఈ పిల్లలందరూ కలిసి గత 3 సంవత్సరాల నుండి గణేష్ నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. మొదటిసారి చిన్న వినాయకుని చేసుకొని చిన్న పందిరి వేసుకొని చేసుకున్నారు. ఆ తర్వాత దేవుడి అనుగ్రహంతో దినదిన అభివృద్ధిలాగా 2వ సంవత్సరం కొంచెం పెద్దగా, ఇప్పుడు అతి పెద్దగా చేసుకొని అన్ని సౌకర్యాలతోని చక్కటి పూజలు నిర్వహించుకున్నాడు ఈ గణపతి. గణేష్ మహారాజ్ కి జై. అందరికీ శుభాకాంక్షలు.